అయితే వెంకటేష్ అయ్యర్‌కి దాదాపు 23,75,00,000 అయితే రావడం చూసాం. అసలకి ఎవరు ఊహించిందండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. వాళ్ళంత ప్రైజ్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు నాకైతే. అటు పక్క మీకు సాల్ట్‌కి చూస్తే సాల్ట్‌ని కూడా కొన్నారు. అతను కూడా దాదాపు అక్కడే వాళ్ళకి సగం అమౌంట్ పైన అయిపోయింది వాళ్ళకైతే. మరి అలాంటి సిట్యుయేషన్‌లో మరి వెంకటేష్ గారికి అంత అమౌంట్ ఎందుకు పెట్టారనేది ఊహించని విధంగా అర్థం కాని విషయం. ఎందుకంటే మీకు అదే 23,00,00,000 మన శ్రేయస్ అయ్యర్‌కి ఇస్తే అతనే కంటిన్యూషన్ అయ్యేవాడు కదా! మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కోసం కూడా వాళ్ళు దాదాపు బిడ్ చేయడం చూసాం మనమైతే. కోల్‌కతా నైట్ రైడర్స్ అయితే. మరి అదైతే ఒక లక్కీ మ్యాన్‌గా అయితే వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. అలానే శ్రేయస్ అయ్యర్ కూడా లక్కీ మ్యానే. ఎందుకంటే 26,00,00,000 టూ మచ్. మరి అతను కూడా అదే ఎక్కువ ప్రైజ్ అనిపించింది నాకైతే. అతను కూడా దాదాపు 26,75,00,000 దాకా పోవడం చూసాం. జస్ట్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. 20,00,00,000 తోటి పంత్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యరే చాలా అనిపించింది చాలా స్పెషల్‌గా. ఎందుకంటే ఆర్‌సీబీ కూడా చాలా గట్టిగా ట్రై చేసింది వెంకటేష్ అయ్యర్ కోసం. ఎందుకంటే ఆల్ రౌండర్ కొంచెం మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. కొంచెం వన్ డౌన్‌లో మంచిగా బ్యాటింగ్ అయితే చేయగలడు. ప్రస్తుతం అయితే టీమిండియాలో ప్లేస్ లేదు గానీ వచ్చాడు స్టార్టింగ్‌లో మంచిగా ఆడాడు. తర్వాత ప్లేస్ అయితే కోల్పోయాడు. ఫామ్ లేదు. ప్రస్తుతం అయితే అడపదడప మ్యాచ్‌లు అయితే ఆడుతుంటాడు. కానీ ఎందుకో మరి అతను 23,00,00,000 కూడా ఆశ్చర్యం కలిగించింది. నాకు తెలిసి ఈ ఈ ఐపీఎల్‌లో ఆక్షన్‌లో ఎవరైనా లక్కీ మ్యాన్ ఉన్నారంటే అది వెంకటేష్ అయ్యరే. చాలా హ్యూజ్ మార్జిన్‌కెళ్ళాడు. ఫారినర్స్ పెద్దగా అనుకున్న స్థాయిలో ఎవరు కూడా అంత ఎక్కువ అమౌంట్‌కి పోలేదు గానీ ఇండియన్ ప్లేయర్స్ ఈసారి అందరూ దుమ్ము దులిపేశారు నాకు తెలిసి. మంచి అమౌంట్‌లకైతే పోవడం చూసాం ప్రస్తుతానికి. చూద్దాం మరి వెంకటేష్ అయ్యర్ మరి పెర్ఫార్మ్ చేస్తాడా లేదని చూడాలి. ఎంత పెద్ద అమౌంట్ అతని మీద ప్రెషర్ పెరుగుతుందా? లేకుంటే ఏం జరుగుతుందనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ సమ్మర్‌కి అయితే మనకు తెలుస్తుంది. అతను పెర్ఫార్మ్ చేస్తాడా లేదనేది. కానీ అంత అమౌంట్ అందరూ ఆశ్చర్యం కలిగించింది. అసలు ఏంటి ఒక్కసారిగా నేను వార్త చూడగానే నాకైతే అసలు మైండ్ దొబ్బిందనమాట ఒక విషయం చెప్పాలంటే.